విజయవాడ మెట్రో రైలు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నిన్న మొన్నటి వరకు నిధుల సమస్య కారణంగా మెట్రో ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే 300 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. దీంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గతంలో మెట్రో ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచినా వాటి గడువు పూర్తయినందున రద్దు చేశారు. అతి త్వరలోనే మెట్రో ప్రాజెక్టుకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు మెట్రో ప్రాజెక్టు కోసం జైకా నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనను అధికారులు విరమించుకున్నారు. రుణ మంజూరు ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు జైకా నిబంధనలు ప్రాజెక్టుని ముందుకు సాగనిచ్చేలా లేవని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకుతో పాటు చాలా విదేశీ సంస్థలు రుణమిచ్చేందుకు ముందుకు వస్తున్నందున నిధులు రాబట్టడం ఇబ్బంది కాదని అమరావతి మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. జైకా వాళ్ళు మనకి లోన్ ఇస్తుంటే 30% ఆఫ్ ద లోన్ కాంపోనెంట్ మళ్ళీ మా దేశం నుంచే మీరు కొనుక్కోవాలి, సామాను కొనాలి అని అంటున్నారు. అంటే ఈ కోచ్లు ఇవన్నీ కూడా అక్కడే బాగా మంచి స్టాండర్డ్ దొరుకుతాయి. అయినా కొనటం తప్పులేదు, కొందామని అనుకున్నాము. బట్ ఏంటంటే ఈ కండిషన్స్ వల్ల చివరికి ఏంటంటే ఈ చాలా కాస్ట్లీ అయిపోతుంది ఈ లోను. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైన సమాధానం ఇంతవరకు రాలేదు. ఇంకా నెలాఖరు వరకు చూసి వాళ్ళని డ్రాప్ చేసి మనం ఇంకో ఏజెన్సీకి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే 300 కోట్లు రిలీజ్ అయింది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కలెక్టర్ గారు స్టార్ట్ చేస్తున్నారు. సో నిన్న అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి వర్క్స్ కూడా ఇమ్మీడియట్గా టెండర్స్ పిలుస్తారు డిఎంఆర్స్. ఈ అగ్రిమెంట్ 4 సంవత్సరాలు ఉంటుంది దీని వాల్యూ. ఈ 4 సంవత్సరాల్లో మొత్తం 2 కారిడార్లు టోటల్గా కంప్లీట్ చేసేసి మనకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి అప్పచెప్పేయాలన్నమాట.